హాయ్ అండి. లక్నోలో ఉన్నాం ఇప్పుడు. మా శశాంక్ అడ్మిషన్కి వచ్చామన్నమాట. కాన్పూర్ యాక్చువల్గా వాడిది కాలేజ్. కానీ ఏంటి అంటే ఇక్కడ స్టే ఉంటున్నాము, అంటే అయోధ్య ప్లాన్ కూడా ఉంది. సో అయోధ్యకి వెళ్దాము అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మాకు 7:30కి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. అయితే పదండి వెళ్దాం. చాలా వరకు మేము ఏ ఊరు వెళ్ళినా కానీ సిపిడబ్ల్యూడి గెస్ట్ హౌసెస్ బుక్ చేసుకొని వెళ్తామండి. ఎప్పుడైనా కానీ 2 months ముందే బుక్ చేసుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ అయ్యాము ఇంకా రైల్వే స్టేషన్కి. లక్నో రైల్వే స్టేషన్ పొద్దున్నే వెళ్ళాం కదండి. చాలా బాగుంది అంతా సిటీ చూడటానికి కూడా. యాక్చువల్గా ఇక్కడ చికెన్ వర్క్వి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా ఫేమస్ కదా. కొందాము అని చెప్పేసి అనుకున్నాము, కానీ మాకున్న తక్కువ టైంలో కుదురుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాము. కానీ మా అయోధ్యది ఏంటంటే ఈవినింగ్ యాక్చువల్గా మేము రిటర్న్ బస్ బుక్ చేసుకున్నాము, కానీ ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయింది. సో తొందరగా వచ్చేసాము లక్నోకి. ఆ తర్వాత షాపింగ్ కూడా వెళ్ళామన్నమాట. ఇదిగోండి స్టేషన్కి వచ్చేసాం. అమ్ము రాజా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకోసమే వాళ్ళని తీసుకొని రాలేదు. అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇంకా నేను, ఈయన, శశాంక్ ముగ్గురమే వచ్చామన్నమాట. ఎప్పుడు అసలు ఆకలే వేయదు, 9 అయినా 10 అయినా కానీ ఇదేంటో 7 o'clockకే ఆకలేసేసింది. ఇంకా రైల్వే స్టేషన్లోనే క్యాంటీన్ ఉంది, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అని చూస్తుంటే వేడివేడి ఆలూ పరోటా కనిపించింది. ఇంకా వెంటనే ఆర్డర్ ఇచ్చేసాము. చాలా బాగుందండి. మనము ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ ఫుడ్ ట్రై చేయాలండి, అప్పుడే మనకి అన్ని ఫుడ్ టేస్ట్ తెలుస్తాయి. ట్రైన్ జర్నీలో అయితే మొత్తం పడుకోనే ఉన్నాను చాలా వరకు నేను. అది తక్కువ జర్నీ, 1.5 hours అంతే. ఇదిగోండి అయోధ్య స్టేషన్కి వచ్చేసాం. స్టేషన్ నుంచి చాలా దగ్గర టెంపుల్. మనం ఒకవేళ బస్సులో వచ్చుంటే అది వేరుండేది, ఆ రూట్ అంతా వేరుండేది. మేము వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాం కదా, మీకు అవన్నీ కూడా చూపిస్తాను. ఎప్పుడు చూస్తానో అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా అయోధ్య, కానీ మా శశాంక్ వల్ల తొందరగా వచ్చేసాము. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే హనుమాన్ గడికి వెళ్ళి తరువాతనే టెంపుల్కి వస్తారంట. ఆ విషయం మాకు తెలియదండి, అందుకోసం ముందు ఇటువైపే వచ్చేసాము టెంపుల్కి. ఆ తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంకా టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ ప్రాసెస్లోనే ఉంది, ఇంకా టైం పడుతుందండి అది అవ్వడానికి. టెంపుల్ మోడల్ అంతా చూసాకండి ఒక మంచి క్లియర్ పిక్చర్ వచ్చేసింది. సూపర్గా ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ అంతా అయ్యాక. ఇప్పుడు నడుస్తుందంతా కూడా వే అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఐడి కార్డ్, ఏటీఎం, జ్యువెలరీ, మనీ, అంతే. మిగిలినవన్నీ కూడా మనం డిపాజిట్ చేసేసేయాలి ఈ ప్లేస్లోనే. చాలా స్పేషియస్గా ఉందండి. వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. వాష్రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి అసలైన మోడల్ టెంపుల్ ఇలా అవుతుంది ఫ్యూచర్లో. దర్శనం అయితే అయిపోయిందండి మాది. ఇంకా ఇక్కడి నుంచి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. అయితే మీకు దర్శనం చేసుకోవాలనుంది కదా, ఇదిగోండి ఇలా చేసేసుకోండి. బయట ఇలాగ అరేంజ్ చేశారండి మంచిగా దర్శనం చేసుకోవడానికి. డిపాజిట్ చేసినవన్నీ కూడా తీసేసుకొని ఇంకా మేము హనుమాన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడి నుంచి కూడా వాకబుల్లే, చక్కగా మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదంతా కూడా షాపింగ్ ఉంటుందండి ఇక్కడ. మనం ఏమన్నా ఇలా అయోధ్యకు వచ్చాము, అందరికీ ఏమన్నా ఇవ్వడానికైనా బాగుంటాయి కదా, ఇలాగా మెమరీస్ ఇవ్వడానికి ఇలా కొనుక్కొని వెళ్ళొచ్చు. ప్రసాదం ఉంటుంది, రాముల వారి విగ్రహాలు, ఇంకా మామూలుగా గుడి దగ్గర ఉంటాయి చూసారా, ఏ టెంపుల్స్ దగ్గర అయినా కానీ అలాగనే ఇక్కడ కూడా మంచిగా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ షాప్స్ అన్నీ అలాగా చూస్తూ ఉంటే మామూలుగా మూవీస్లో చూస్తాం కదా పాతకాలంలో షాప్స్, ఆ ఫీల్ వచ్చిందనమాట నాకు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే పిచ్చుకలు కూడా జాతకాలు చెప్పేస్తున్నాయండి, చూస్తున్నారు కదా. పిచ్చుక దారిలో ఇలాగా చక్కగా పెట్టారు దేవుళ్ళవి. అవన్నీ చూసుకుంటూ మేము ఇంకా హనుమాన్ గడికి స్టార్ట్ అయ్యామన్నమాట. టైమే తెలియలేదండి,
నడుస్తున్నాం కానీ మాకేం అది దూరం ఏం అనిపించలేదు, దగ్గరే, చాలా దగ్గర డిస్టెన్స్. ఇదిగోండి ఇలాగా అన్ని బొమ్మలు మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. అన్నట్టు మీకు చెప్పలేదు కదండి, మేము రాములవారి దర్శనానికి వెళ్ళినప్పుడు సరిగ్గా అది హారతి టైం అనమాట. లోపలికి ఇలా వెళ్ళాము, వెంటనే ఇంకా ద్వారాలన్నీ మూసేశారు, లోపలే ఉండిపోయామన్నమాట 20 minutes. ఎంత మంచి ఫీల్ అంటే ఆ క్లైమేట్ అంతా రామ రామ అనుకుంటూ అందరూ చెప్పటము, చాలా మంచి ఫీల్, సూపర్గా ఎంజాయ్ చేసాం. ఇదిగోండి హనుమాన్ గడికి వచ్చేసాము. ఎంత రష్ చూసారా. కొన్ని స్టెప్స్ ఎక్కాలండి, మెల్లిగా నడుచుకుంటూ ఎక్కేసాం. అలసట లేదు, ఏమీ లేదండి. ఎంత మంచిగా అనిపించిందంటే దర్శనం చేసుకుంటుంటే. లోపల కూడా చాలా బాగా జరిగింది దర్శనం అంతా కూడా. హనుమంతుని అయితే వీడియో తీశానండి, అదైతే మీరు చూడొచ్చు. యాక్చువల్గా అయితే ముందు వెళ్ళి హనుమంతుడిని దర్శించుకొని రాముని వారిని చూడాలి, కానీ మాకు ఇలా కుదిరింది. రాముని వారిని ముందు చేసుకొని తర్వాత హనుమంతుడిని దర్శించుకున్నాం. చేసుకున్నారు కదా, బాగా మొక్కుకోండి. చక్కగా జరిగింది, చాలా అంటే చాలా హ్యాపీ. ఇక్కడి నుంచి ఇంకా మేము రిటర్న్ జర్నీ బస్. ఈ జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటి అంటే అయోధ్యలో మొత్తం రెండు వైపులా, రోడ్డుకి రెండు వైపులా కూడా రామాయణానికి సంబంధించిన పోస్టర్స్ అండి. ఎంత బాగున్నాయంటే ఇంకా నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఐడియా ఉండుంటే మెల్లిగా నడుచుకుంటూనో లేకపోతే ఇంకా వేరేలాగా వీడియో తీసేదాన్ని. అయినా చాలా వరకు క్యాప్చర్ చేశాను. మంచి ఫీల్. అసలు ఆ జర్నీ అనేది అటు ఇటు చూస్తూనే గడిచిపోయింది. ఎంత బాగున్నాయి చూసారండి. మీరు వీడియోని పాజ్ పెట్టుకుంటూ చూసుకోండి. అన్ని పోస్టర్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. టైం చూసుకొని కుదిరినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. మంచి ప్లేస్ అన్నమాట. పిల్లలతోటి వెళ్ళాలండి, పిల్లలతోటి వెళ్ళి చూపించాలి. అదే అనిపించింది. అయ్యో అమ్ము రాజా వాళ్ళు వచ్చి ఉంటే ఎంత నేర్చుకునే వాళ్ళు చూసి అనేసి అనిపించింది. తప్పకుండా వాళ్ళ ఎగ్జామ్స్ ఇప్పుడు 10th కదండి, వాళ్ళు 10th ఎగ్జామ్స్ అవ్వంగానే వెంటనే రావాలి అని చెప్పేసి కూడా అనుకున్నాము. ఒకవేళ మీరు బస్సులో వచ్చుంటే కనుక ఇవన్నీ చూసుకుంటూ టెంపుల్కి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము వెళ్ళేది రిటర్న్ జర్నీ బస్ కదా, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇలా చక్కగా జరిగిందండి మా జర్నీ. ఐ లవ్ అయోధ్య, ద ల్యాండ్ ఆఫ్ రామ. ఓకేనండి, మీ అందరికి కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.